అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సాగర నగరం విశాఖ తుది మెరుగులు అద్దుకుంటోంది. ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 23 కిలోమీటర్ల పొడవున యోగా డేకు ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రణాళిక రచించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ సాయంత్రమే విశాఖ చేరుకుంటారు. ప్రపంచ రికార్డులు తిరగరాసేలా విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. సుమారు 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికాబద్దంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద 15,000 మందితో యోగాసనాల కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొనే ప్రధాన వేదికను సిద్ధం చేశారు. కాళీమాత విగ్రహం నుంచి భీమిలి వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర 3.5 లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు. ఒకవేళ వర్షం పడితే యోగాకు ఇబ్బంది లేకుండా ఏయూ ప్రాంగణంలో జర్మన్ టెంట్ల కింద 15,000 మంది యోగా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రధానితో కలిసి యోగాసనాలు వేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు శిక్షకులు, విశాఖవాసులు చెబుతున్నారు. 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మన వైజాగ్లో అవ్వటం, అది మన వైజాగైట్స్ అందరికీ చాలా ప్రైడ్ మూమెంట్. యోగా అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆర్ మైండ్, బాడీ అండ్ సోల్ అనేది చాలా కనెక్ట్ అయి ఉంటుంది. మ్యాక్సిమమ్ ఆఫ్ ద డిసీజెస్ అనేది మనం చాలా బాగా క్యూర్ చేయవచ్చు. మనం చెప్తూ ఉంటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. డైలీ ఒక ½ an hour అట్లీస్ట్, ఆర్ ఎల్స్ ద బిగినర్స్ అట్లీస్ట్ ద 12 సూర్య నమస్కారాస్ ట్వైస్ చేసినా కూడా యువర్ కంప్లీట్ బాడీ విల్ బీ ఇన్ అ టోటల్ గుడ్ థింగ్. చాలామందికి హార్ట్ పేషెంట్స్, హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవడానికి కార్డియోవాస్కులర్ సిస్టమ్ నుంచి హార్ట్ స్ట్రోక్ వల్ల రెడ్యూస్ అవ్వడానికి ఈ యోగా చాలా బెనిఫిట్ అని అనుకుంటున్నాము. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అందరూ కూడా విశాఖపట్నంలో వచ్చి పాల్గొనడం విశాఖ ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి ముందుకొచ్చారు. 5 లక్షల మందితో గిన్నిస్ రికార్డు సాధించే దిశగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు కూడా ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా రెడీ అయిపోతున్న ఏర్పాట్లన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని అందరం కోరుకుంటున్నాము. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారు ఈ అర్ధరాత్రి నుంచే విశాఖ చేరుకుంటారు. శనివారం ఉదయం 5 గంటలకల్లా వారికి కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఎవరెవరు ఏ గ్యాలరీల్లోకి వెళ్లాలో ఇప్పటికే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఒక్కో గ్యాలరీలో 1000 మంది చొప్పున 376 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎవరికి సూచించిన కంపార్ట్మెంట్లలోకి వారు మాత్రమే వెళ్లారని అధికారులు కోరారు. ప్రజలు గందరగోళానికి గురికాకుండా QR కోడ్తో కూడిన సమాచారం అందుబాటులో ఉంచారు. ముందే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయిన వారు అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే యోగా చేయాలనుకుంటున్నారో వారి యొక్క వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూసి ఎప్పుడూ లేని విధంగా వైజాగ్కే 5 లక్షల మంది యోగా చేసేదానికి వస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. వారిని దృష్టిలో పెట్టుకొని సుమారుగా ఏపీఎస్ఆర్టీసీ అలాగే ప్రైవేట్ బస్సులు 8,000 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 3,000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీకి చెందినాయంటే చాలా మాకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్తో పాటు కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇవ్వనున్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కు ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి కంపార్ట్మెంట్లో ఒక శిక్షకుడు, 2 పోలీసులు, వైద్య సిబ్బంది, 1 సహాయకులు ఉండేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రజలు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి మనము అక్కడ వచ్చిన వారికి మనము జాగ్రత్తగా వాళ్ళని భద్రత మీద చాలా దృష్టి పెడుతున్నాము. పోలీస్ సిబ్బంది వారు కూడా ఉంటారు. వాలంటీర్స్ కూడా ప్రతి కంపార్ట్మెంట్లో పెడుతున్నాము. నా రిక్వెస్ట్ ప్రజలందరికీ ఏంటంటే ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా పాల్గొని ప్రశాంతంగా అందరూ కూడా ఇంటికి భద్రతగా క్షేమంగా చేరుకోవాలనేది నా కోరిక. ఎవ్రీ కంపార్ట్మెంట్ పుట్టింగ్ CCTV అండ్ సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అది ఎంటైర్ ఫీడ్ కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్లో కూడా పోలీస్ సిబ్బందిని కోరిన విధంగా 1200 CC కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. సో పార్కింగ్లో కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఓవర్ క్రౌడింగ్ లేకుండా మనము మానిటర్ చేయడం జరుగుతుంది.
ప్రధాని మోదీ శనివారం ఉదయం 6 గంటలకే ప్రధాన వేదిక వద్దకు చేరుకోనుండగా 7 గంటలకు ఆసనాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా 50 దేశాలకు చెందిన రాయబారులు, 3 కేంద్ర మంత్రులు ఆసనాలు వేనున్నారు. అతిపెద్ద కార్యక్రమం కావడంతో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. మరో 10,000 మంది అధికారులు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 1300 సీసీ కెమెరాల్ని 2 కమాండ్ కంట్రోల్ రూమ్లకు అనుసంధానం చేశారు. 40 డ్రోన్లతో పహారా కాయనున్నారు. సముద్రంలో 11 యుద్ధ నౌకలపై నేవీ సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు.